మనం స్నాక్స్ చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన మురుకులు ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో ఇది చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. సో అయితే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వచ్చేసి ఈజీగా చేసుకోవచ్చు. అయితే నేను మొదటగా ఏం చేస్తున్నానంటే కొద్దిగా బియ్యం అనేవి ప్యాన్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే బియ్యం పిండి మనం బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే చేసుకోవడం ఈజీ కాబట్టి. అండ్ శనగపిండి అన్నమాట, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బియ్యం ఫ్రై అయినట్టు మనకు అర్థమవుతుంది, కొంచెం డిఫరెంట్గా అయిపోతాయి కదా. సో బియ్యం చల్లగా అయిన తర్వాత మనము నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీటిని మిక్సీ పట్టుకోవాలండి. మనకి రైస్ ఫ్లోర్ బియ్యం పిండి కావాలి కాబట్టి వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ మిక్సీ పట్టడానికి వేసేస్తున్నాను. సో చూడండి మనకి రైస్ ఫ్లోర్ రెడీ అయిపోయింది, బియ్యం పిండి అనేది. సో సాఫ్ట్గా పట్టేసుకోవాలి బరక లేకుండా. నెక్స్ట్ మనకి శనగపిండి ఏదైతే ఉందో ఇందులో కలిపేసుకోవాలండి. 2 ఈక్వల్ క్వాంటిటీ అయినా పర్లేదు, కొద్దిగా ఎక్కువ తక్కువ క్వాంటిటీలు అయినా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అలాగే నువ్వులు అన్నమాట. సో జీలకర్ర నువ్వులు అలాగే వాము అంటాం కదా, వాము కూడా వేస్తున్నాను. సో జీలకర్ర కానీ మనకి వాము కానీ డైజెషన్ ఈజీగా ఉంటుంది, తిన్నా కానీ మనకి ఎలాంటి ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా. నువ్వులు అనేవి మనకి మురుకులకి మంచి టేస్ట్ రావడం కోసం నువ్వులు అనేవి తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము ఏదైతే ఉంటుందో వాముని కొద్దిగా ఇలా చేయితోని చేసి వేస్తే ఏంటి అంటే దాని ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అంతే. సో జీలకర్ర ఏమంటారు నువ్వులు వాము అలాగే సాల్ట్. సో మనకి మురుకులకి సరిపడేంత సాల్ట్, ఒక స్పూన్ ఒక 2 స్పూన్స్ సాల్ట్, అలాగే కొద్దిగా కారం పొడి. సో 1.5 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. వేసేసి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇలాగా మనం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేస్తూ మనము ఎక్కువగా ఏమంటారు లై లాగా కాకుండా కొద్దిగా ముద్దలాగా మనకి మురుకులు చేసుకోవడానికి ఎలాగా ఉంటుందో అలాగా ఒక డో లాగా మనం చపాతీ పిండి డో ఎలా చేసుకుంటాం ఆ రేంజ్లో చేసుకొని ముద్దలాగా చేసుకొని కలిపేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. కొద్దిగా ఆయిల్ వేసి కలిపితే ఏంటి అంటే మన చేతికి పిండి అనేది అతుక్కోకుండా మంచి ముద్దలాగా అవుద్ది అండ్ మురుకులు కూడా మంచిగా సాఫ్ట్గా వస్తాయని. సో చూడండి ఇలాగా కలిపేసుకోవాలండి, ఈ రేంజ్లో కలిస్తే చాలు. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మన దగ్గర మురుకులు చేసేది అది మిషన్ ఉంటుంది కదా, సో అది లేకపోయినా కానీ మురుకుల పీట అంటారు, మురుకులు చేసే మిషన్ అంటారు కదా, అది లేకపోయినా కానీ ఇలాంటి ఏదైనా పాలిథిన్ కవర్స్ మనకి పాలకి కానీ ఆయిల్కి కానీ ఇలాంటి పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా, సో ఇలాంటివి తీసుకొని కార్నర్కి చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనం మురుకులకి తయారు చేసుకున్న డో ఏదైతే పిండి ముద్ద ఉంటుందో వాటిని ఇందులో వేసేసుకోవడమే. ఇందులో ఎగ్జాక్ట్గా వేసేసుకొని మనము మురుకులు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలని చూస్తాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా రౌండ్గా సర్కిల్ లాగా చిన్నగా వేస్తున్నానండి. సో పెద్దగా వేస్తే పిల్లలు కొంచెం తిని మిగతాది వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఇంత సైజులో అయితే సరిపోతుంది. సో మీరు కావాలి అనుకుంటే స్టిక్స్ లాగా స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు, మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. సో మనకి ఇంట్లో మురుకులు చేసేది అది మిషన్ లేకపోయినా కానీ ఇంట్లోనే మనం పిండి పట్టించుకురావాలి అన్న టెన్షన్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర శనగలు ఉంటే శనగల్ని కూడా పిండి పట్టుకోవచ్చు శనగపిండికి. సో ఇలాగ రౌండ్ సర్కిల్స్ లాగా లేకపోతే పెద్దవి మన ఇష్టం ఎలాగంటే అలాగా మనం వేసేసుకోవటమే. సో ఇక్కడ వేసినాం కదా, అయితే ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలా పైకి ఇలా పొంగినప్పుడు మాత్రమే మురుకులు అనేవి మనం వేసుకోవాలి. సో మనం 2 సైడ్స్ కాల్చేసుకొని తీసేసుకోవడమే. సో మొత్తం కాల్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. సో 2 సైడ్స్ కాల్ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్ డార్క్ రెడ్ కలర్ రాగానే తీసేయండి, ఆ వేడికే ఇంకా డార్క్ అయిపోతాయి మనకి మురుకులు అనేవి. సో ఇలా కాకుండా ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా చూడండి యమ్మీ టేస్టీ స్నాక్స్, ఇన్స్టెంట్ స్నాక్స్ అనొచ్చు, మురుకులు అనొచ్చు, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.